అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన వాసా నరసింహంలో గత 23 సంవత్సరాలుగా ప్రతి శనివారం ఆరోగ్య సదస్సును నిర్వహించుకుంటున్నాం. ఇది 1262వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందినటువంటి విషయాలని ఇక్కడ ముచ్చరించడం జరుగుతోంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. మన విజ్ఞానమే మన శక్తి, సంపద. అటువంటి విజ్ఞానాన్ని అందించడం కోసం, ఆరోగ్యం అవగాహన అందించడం కోసం అని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఇప్పటికీ 23 సంవత్సరాలు గడిచి 24వ సంవత్సరం నడుస్తుంది మేము చేసిన కార్యక్రమం ఇది. ఈ రోజున ప్రముఖ చైల్డ్ సైకాట్రిస్ట్, అంటే చిన్నపిల్లల్లో మానసిక అనారోగ్యము, మానసిక ఆరోగ్యం సంబంధించిన విషయాలు తెలియజేయడానికి డాక్టర్ కె మానస గారు. ఆమె డిజిటల్ యుగంలో చిన్నారులు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అయితే స్మోకింగ్ ఒక వ్యసనంగా మారిపోయిందో, డ్రింకింగ్ ఒక వ్యసనం మారిపోయిందో, ఆ రంగానే మొబైల్ కూడా ఒక వ్యసనంగా మారిపోయింది చిన్నపిల్లల్లో. చాలా ఘోరంగా ఉంది చెప్తాను నేను. వాడు అసలు ఈ మొబైల్ లేకుండా బతకలేకపోతున్నారు. భోజనం చేస్తున్న చేతులు ఉండాల్సిందే, నడుస్తున్న చేతులు ఉండాల్సిందే, నిద్రపోయేవి కూడా చేతులు ఉండాల్సిందే, ఎప్పుడు పక్కన ఉండాల్సిందే. ఇది లేని బతకలేరు. తినేటప్పుడు కూడా దీని ఒక చూసారు, నాకు ఏముందో ప్లేట్లో ఉందో కూడా చూసే స్థితి లేకుండా ఉంది. చిన్న పిల్లల నుంచి తల్లులు కూడా అలాగే తయారు చేస్తున్నారు. వాళ్ళు పని చేసుకోవాలంటే చేతులు సెల్ ఫోన్ చేయడం, వాళ్ళు ఊరి పెట్టడం, వాళ్ళు చేతులు పెట్టడం. చిన్న నెలల పిల్లలు కూడా ఆ చేతిలో పెట్టేసి వాళ్ళు చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఒక వ్యసనం అయిపోయింది అంతే. ఇది తీసేస్తే పెద్ద ఏడుపు ఏడుస్తారు చేతులు తీసేస్తే. దానివల్ల వాళ్ళు చదువులు దెబ్బతింటాయి, ముఖ్యంగా వ్యక్తిత్వం బాగా దెబ్బతింటుంది. అంచేది ఈ డిజిటల్ యుగం, ఇదంతా డిజిటల్ యుగం అండి. ఈ డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు ఎలా ఉంది వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, మరి చక్కని వ్యక్తిత్వంకి రావాలి. వ్యక్తిత్వం అంటే అన్ని చదువుకోవాలి, మేధా సంపత్తి ఉండాలి, చక్కని మంచి పౌరులుగా, విద్యావేత్తలుగా, విద్యావంతులుగా తయారవ్వాలి. కానీ ఇది తయారు చేస్తుందా? చేయదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక్క మొబైల్, అది డిజిటల్ యుగంలో కంప్యూటర్ కానీ, ఒక డిజిటల్ అని ఒక మొబైల్ అని కాదండి, అన్నీ ఉన్నాయి, కంప్యూటర్ కానీ ఇవన్నీ. అంచేత ఇవన్నీ కూడా డిజిటల్ యుగంలో ఎలా మంచి జరుగుతుంది. డిజిటల్ యుగంలో మంచి ఉంది, దాన్ని సరిగా ఉపయోగించే చెడు ఉంది. అంత మంచిని మనం ఎలా పెంపొందించాలి, ఆ చెడు జరగకుండా ఎలా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు అందరూ జాగ్రత్త చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు చూడనే కాకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇప్పుడు అందరినీ ఈ డిజిటల్ యుగంలో చిన్నారులని వాడికి ఎడిక్ట్ అవుతున్న దాని గురించి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు. దాన్ని ఎలా మార్చాలి, దీన్ని ఎలా ఉపయోగించాలి వాళ్ళకి అనేది ఆలోచిస్తున్నారు. ఈ రోజున కరెక్ట్ పర్సన్ డాక్టర్ కె మానస గారు, చైల్డ్ సైకాట్రిస్ట్, మనకి ఈ సబ్జెక్ట్ని డీల్ చేయడానికి వచ్చారు. మరి వాళ్ళ నాన్నగారు అయోధ్య గారు, తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఆయన కూడా సైకాట్రిస్టే, డాక్టర్ అయోధ్య. ఆయన కూడా ఒక అనర్గళంగా మాట్లాడేది మంచి ఆరేటర్ మా అయోధ్య గారు. అంచేత అయోధ్య గారి అమ్మాయి, మరి అలాగే ఆ అమ్మాయి కూడా అలాగే అంత గొప్పగా తను వాళ్ళు డీల్ చేసిన టాపిక్. ఆవిడకి స్వాగతం పలుకుతూ ఓవర్ టు డాక్టర్ కె మానస గారు. అందరికీ నమస్కారం. ఈరోజు వాసవ్య నర్సింగ్ హోమ్ 1262 సెషన్స్ చేశారు అంటే ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్యాషన్, తపన ఉంటే కానీ ఇన్ని వారాలు కంటిన్యూ మెయింటైన్ చేయగలుగుతారు. దీని ముందు కూడా అదే డిస్కస్ చేస్తున్నాను. సమరం గారు కానీ, మారు గారు కానీ, ఒక్క వీక్ కూడా నాకు తెలిసి గ్యాప్ వచ్చి ఉండదు మేడం. ఈవెన్ కోవిడ్లో కూడా ఐ హర్డ్ ఆన్లైన్ సెషన్స్లా కంటిన్యూ చేశారు. ఫర్ దాట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక్కసారి చప్పట్లు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇలా ఎన్నో జరగాలండి. ఎంతోమందికి వీటికి ఉపయోగం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో విషయాల్లో అవగాహన సదస్సు అనేది మనలో అవగాహన పెంచుతుంది. దానివల్లనే ఎన్నో మార్పులు చెందుతాం అటు లైఫ్లో, అలానే మనకు ఉన్న సమస్యలు, రుగ్మతల్లో కూడా పూర్తి అవగాహన ఉన్నప్పుడే వాటిని మనం కరెక్ట్గా ఒక వేలో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ దాకా కూడా తీసుకెళ్ళగలుగుతాము. ఎన్నో విషయాలు నేర్చుకుని ఉండడానికి ఈ అవగాహన సదస్సులు చాలా ఉపయోగపడి ఉంటాయి. So I would like to thank for giving me this opportunity, sir and ma'am. So children in digital era and its impact. డిజిటల్ వరల్డ్లో ఉన్నామండి మనము. రేడియో, టీవీ దాటుకొని ఫోన్ అనేది
విభేదం లేకుండా చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మగ లేదు, గొప్ప లేదు, పేద లేదు, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ అనేది ఉంటుంది. సో టీవీ, రేడియో, టీవీని దాటుకొని ఫోన్ ఎంత విజృంభించిందంటే ఐ థింక్ ఇది 4G స్టార్ట్ అయినప్పటి నుంచి ఫోన్ యూసేజ్ అనేది కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి మొదలవుతుంది. 6 నెలలు కూడా కంప్లీట్ అవ్వకముందే నాకు తెలిసి అమ్మ నాన్న అంటం మానేసి చిన్నగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని మొదలు పెడతారేమో మాటలు పిల్లలు. ఆ స్థితికి వెళ్ళిపోతున్నాం. అంత దారుణంగా ఘోరంగా పరిస్థితి మారిపోతూ ఉంది. ఏంటి మరి మనం భయపడాలా, సంతోషపడాలా? ఇప్పుడు జనరల్గా బఫర్ అవుతున్న ఇంటర్నెట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT అంటున్నాము, నెక్స్ట్ హోలోగ్రామ్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఇంత అడ్వాన్స్మెంట్ టెక్నాలజీలో ఇంత ఎదుగుతున్నామని సంతోషపడాలా? అది మనల్ని ఇంకో పక్క నుంచి నాశనం చేస్తుందని బాధపడాలా? సో దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేదే ముఖ్యమండి. ఇదివరకు ఒక బుక్ చదవాలంటే గ్రంథాలయానికి వెళ్ళి ఎతికి ఒక బుక్ని కనుక్కొని అందులో పేజీని ఎత్తుక్కొని ఒక వర్డ్ని ఎత్తుక్కొని మనం చదువుకునే వాళ్ళం. ఇలాంటిది గూగుల్లో జస్ట్ ఆ మాట కొడితే దాని గురించి పేజీలు ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఇదివరకు చదువుకోవాలి అంటే పాఠాలు సరిగా ఒక్కొక్క చోట పాఠాలు సరిగా చెప్పకున్నా, అర్థం కాకున్నా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు అనుభవించేవాళ్ళు, నేర్చుకోలేకపోయేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ గూగుల్ చేసి, యూట్యూబ్లో చూసి, ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ చూసి పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. మనకన్నా స్పీడ్గా ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది. కానీ దాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తున్నామా అనేదే క్వశ్చన్. మన బ్రెయిన్ ఒక రకంగా హ్యాకింగ్కి గురవుతుందని నేను చెప్పుకోవచ్చండి. నమ్ముతారా? ఆర్ బ్రెయిన్ ఈజ్ బీయింగ్ హ్యాక్డ్. ఈ సాఫ్ట్వేర్స్, టెక్నాలజీస్ ఎలా ఏర్పడుతున్నాయి అంటే మన మెదడు, మన మానసికంగా, మన ఆలోచన విధానం, మన ఎమోషన్స్ అంటే మన ఉద్వేగాలు, వీటన్నిటిని తెలుసుకుని దాని ప్రకారం ఈ సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేస్తున్నారు. మనకి ఆకలి, నిద్ర బేసిక్ కదా. ఆకలి, నిద్ర అనేది మనకి ఒక రకంగా ఒక రిలాక్సేషన్ ఇచ్చేవి మన అవసరాలు. కానీ మనకి ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అడిక్షన్స్ చూస్తామండి. ఇలాంటి వాటిల్లో ఏంటంటే మనకి అది ఇచ్చే సంతోషం వచ్చినప్పుడు డోపమిన్ అనే కెమికల్ మెదడులో డోపమిన్ అని రిలీజ్ అవుతుంది. దాని వలన అది మళ్ళీ తాగాలి అని అనిపిస్తుంది, మళ్ళీ స్మోక్ చేయాలి అని అనిపిస్తుంది. అంటే అది మనల్ని బానిసగా మారుస్తుంటుంది, దానివైపు లాగుతుంటుంది. మరి ఫోన్ కదా ఉందంటారా? చాలా ఉందండి. ఏంటంటే మనకు వచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ మనకి కొంచెం ఆ డోపమిన్ రిలీజ్ని ఇస్తుంది. దాని వలన ఇంకా అండ్ మనం ఒక ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇంకా చూడాలి అనే ఆ పుష్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు దానివల్ల వచ్చే సంతోషమో, ఆ వైలెన్స్ వల్ల వచ్చే తెలియని సాటిస్ఫాక్షనో కూడా అవ్వచ్చు. అలాంటి వల్ల కూడా మనల్ని ఇంకా ప్రోద్బలానికి గురి చేస్తుంది, ఇంకా చూసేలాగా మనల్ని పుష్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఇలా మానసికంగా, సైకలాజికల్గా ఏ విధంగా వాళ్ళు డిజైన్ చేస్తే మనం ఎక్కువ సార్లు, ఎక్కువ శాతం, ఎక్కువ సమయం ఫోన్కి కేటాయిస్తామో ఆ విధంగా చేస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా అది నిజం. దానికి ఎన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఇప్పుడు. ఆ సాఫ్ట్వేర్లు అన్నీ మన ఎమోషన్స్ని, మన థింకింగ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యాప్స్ని డిజైన్ చేస్తుంది. సో అందుకే అన్నాను మన బ్రెయిన్ హ్యాకింగ్కి గురవుతుందని. సో మన బ్రెయిన్ని మనమే కాపాడుకోవాలి, మన పిల్లల బ్రెయిన్ని మనమే కాపాడాలి. ఎంతో బాధాకరమైన విషయాలండి. చాలా చిన్న పిల్లల చేతుల్లోనే ఫోన్ చూస్తున్నాం. మొదలు అక్కడే పెడతాను. చాలా చిన్న పిల్లల విషయానికి వస్తే 6 నెలలు, 3-4 నెలలు ఈ వయసు నుంచి ఫోన్ చూపించడం అనేది మొదలు పెడుతున్నారు. అవసరమా అండి? మనం చందమామని చూసేగా పెరిగాం. ఇప్పుడు పిల్లలు ఎందుకు ఫోన్లో చందమామని చూడాల్సి వస్తుంది? చందమామ రావే అని వీడియో చూపిస్తున్నారు ఫోన్లో, నిజమైన చందమామని చూపించడం మానేసి. అప్పుడే తింటారా? మరి అంతకుముందు కాలంలో ఎలా తిన్నారు? చందమామని చూసి గోరుముద్దలు తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లో చందమామని చూసి తింటున్నారు. వాళ్ళకే అర్థం కాకుండా రోబోలాగా
మెదడు పని చేయదు అది తినేటప్పుడు. మనం తినేదాన్ని ఎప్పుడైనా ఆస్వాదించాలండి. అంటే మన నాలుకకి ఆ టేస్ట్ ఉండాలి, ముక్కుకి ఆ వాసన తెలియాలి, కళ్ళకి ఆ కలర్స్ కనిపించాలి. ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో అవి పాజిటివ్గా మన మైండ్లో ఒక అసోసియేషన్లో ఫామ్ అవుతాయి. అంటే ఆ ఫుడ్ మీద ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, హెల్త్ మీద ఒక అవగాహన కూడా వస్తుంది. పిల్లల విషయానికి వస్తే అలా చేతికి ఫోన్ ఇచ్చి తినిపించడం వలన వాళ్ళు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు అనేది ఏ మాత్రం అవగాహన లేకుండా తినటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఎన్నో అనర్థాలండి నిజానికి. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ సెన్సరీ ప్రాసెస్సే తెలియట్లేదు, వాళ్ళ సెన్సేషన్సే ఫీల్ అవ్వట్లేదు. దాని వలన వాళ్ళకి ఫుడ్తో ఒక పాజిటివ్ అసోసియేషన్, ఒక పాజిటివ్ అనుబంధమే ఫామ్ అవ్వట్లేదు. తినాలంటే ఫోన్ కావాలి అంతే. తినాలంటే ఆకలేస్తే తినాలని కాదు, ఫోన్ ఇస్తారా తింటా, ఇట్లా తయారవుతుంది లోకం. ఎంత తింటున్నారో తెలియక చాలా చిన్న వయసులోనే ఊబకాయానికి కూడా లోనవుతున్నారండి. ఒబేస్ అయిపోతున్నారు, గుండ్రంగా అయిపోతున్నారు పిల్లలు. ఎక్కువ టీవీ చూసే కొద్దీ కదలాల్సిన అవసరం ఏముంది? ఇదివరకు అంటే చక్కగా ఆడుకోవాలంటే ఇదంతా పిల్లలు పరుగులు పెట్టి ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతున్నారు. దానివలన సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది. అంటే ఎక్కువ శాతం కూర్చొనే ఉండటం, ఎక్కువ శాతం కదలాల్సిన అవసరం లేకుండా ఉండటం. అవసరమా? బాడీకి యాక్టివిటీ అనేది ఖచ్చితంగా కదా. ఆ యాక్టివిటీ ఉంటేనే హెల్త్, ఫిట్నెస్, అలానే ఒబేసిటీ, ఉబ్బకాయం లాంటి ప్రాబ్లమ్స్లోకి లోన్ అవ్వకుండా ఉండటం జరుగుతుంది. అండ్ ఎందుకు పిల్లలకి అంత అట్రాక్టివ్గా ఉంటుందండి? వాళ్ళు యూజ్ చేసే కలర్స్, అసలు మీరు పిల్లల వీడియోలు చూస్తుంటే వాళ్ళు యూజ్ చేసే కలర్స్ కానీ ఆ చేంజ్ కూడా ఇమీడియట్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఆ సీన్స్ అన్నీ వాళ్ళకి అంత అట్రాక్షన్కి గురి చేస్తాయి. అందుకనే ఫోన్ వద్దు అని మీరంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు, కింద పడి దొరలాడతారు, ఇచ్చేంత వరకు ఊరుకోరు. అలవాటు చేస్తుంది మనమే, ఆపాలని ప్రయత్నిస్తుంది మనమే. పెద్దవాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకే లోపిస్తుందండి చాలా విషయాల్లో. మనకి ఎన్నో చోట్ల మనకి ఏదో ఒక ఫుడ్ ఐటమ్, మనం డైట్లో ఉన్నాము, ఏదో ఒకటి తినకూడదు వద్దులే అని మనకు అనిపించిన మనం ఆపుకోగలుగుతామా? మనకు నచ్చిన ఐటమ్ చూస్తే వెంటనే టెంప్ట్ అయిపోతాం కదా. పెద్దవాళ్ళకే సెల్ఫ్ కంట్రోల్ లోపిస్తుంటే చిన్న పిల్లల్లో మనం అంత సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం కానీ చెప్తాం, ఇంతసేపు చూసావు కదా నువ్వు ఆగలేవా అని. వాళ్ళ మైండ్ ట్యూనింగ్ ఎలా ఉంటుందంటే దాన్ని ఇంకా చూడాలి, అది అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇంకా అందుకనే ఫుడ్ తినాలంటే ఫోన్ ఇవ్వాలి, ఫుడ్ తినాలంటే టీవీ చూపించాలి, రైమ్ చూపించాలి, ఇలా అయిపోతున్నారు. దానివలన డెంటల్ ఇష్యూస్, చూవింగ్ చేయట్లేదు, అసలు నమలకుండా మింగేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషనే అందకుండా పోతుంది. ఇంత తినేసారని సంతోషపడుతున్నారు మదర్స్, కానీ ప్రాపర్గా న్యూట్రిషనల్ లెవెల్స్ వాళ్ళు రీచ్ అవుతున్నాయంటే చాలా డౌట్ఫుల్. కానీ ఇంత చెప్పినా కూడా ఒక్కొక్కసారి ఆ టైంకి విన్నాక కొన్ని రోజులు చూసి, కొన్ని రోజులు ప్రయత్నించి మా వల్ల అవ్వట్లేదే అని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తున్నారు. అందుకే నేను ప్రెగ్నెంట్ విమెన్ నుంచి అవేర్నెస్ తేవాలి అనేది నా ఆలోచన అండి. అక్కడి నుంచే చెప్పాలనుకుంటున్నా. అలవాటు చేస్తే అలవాటు మానిపించడం చాలా కష్టం అండి. మనకే ఏదన్నా అలవాటు, కాఫీ టీ లాంటి అలవాటు మానేయాలంటేనే కష్టంగా ఉంటుంది. దానికి 1000 రెట్లు ఉంటాయండి ఈ రకమైన అలవాట్లు మెదడులో అలా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ అలవాటే చేయకుండా చూసుకునేలాగా ఉంటే మంచిది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి వస్తే ఇందాక వీడియో గేమ్స్ గురించి చెప్తున్నానండి. మనకి ప్రతి మనిషిలోనూ ఒక కోపం, ఉద్వేగం అనేది సబ్కాన్షియస్గా ఉంటుంది. మనం పెరిగిన తీరు, మన పేరెంట్స్ మనల్ని పెంచిన తీరు, మన సొసైటీలో చూసిన తీరు వలన మనం కంట్రోల్డ్గా ఉంటాం, ఒక రెగ్యులేటెడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. మన కోపాన్ని, ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటుంటాం. కానీ ఈ వీడియో గేమ్స్ అనేవి చిన్నపిల్లల్లో చిన్న వయసు నుంచే అలవాటు చేయడం వలన వైలెన్స్ పెరిగిపోతుంది వాళ్ళలో. ఎన్నో గేమ్స్, కొన్ని గేమ్స్ బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ కొన్ని గేమ్స్ ఆడుతున్నారు, నేమ్స్ నేను చెప్పను. కానీ ఆ గేమ్స్లో వాళ్ళకి ఇంకొకళ్ళు కొట్టేస్తే వాళ్ళకు ఒక ఆనందం వచ్చేస్తుంది. వాడు చచ్చిపోయింది, ఆ క్యారెక్టర్ చచ్చిపోయింది అని ఆనందం వచ్చేస్తుంది. వేర్ ఆర్ వి లివింగ్, వాట్ ఆర్ వి డూయింగ్? అలాంటి వాళ్ళు బయట వెళ్ళినప్పుడు కొట్టినప్పుడు చిన్నపిల్లల్లో కొట్లాట్లు పెరిగిపోతున్నాయి, ఏడిపించడం పెరిగిపోతుంది, బుల్లింగ్ పెరిగిపోతుంది. ఎందుకు అంటే చాలా చిన్న వయసు నుంచే వాళ్ళల్లో అది నార్మల్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.
మూవీస్లో కూడా ఏ రేటెడ్ వైలెన్స్ని పిల్లలకి చూపించకూడదని స్టాప్ చేసేస్తారు, కానీ వీడియో గేమ్స్లో మీరు ఆపగలుగుతున్నారా? లేదు కదా. అలా ఉంటుంది. అండ్ అవి చాలా అడిక్టివ్గా ఉంటాయండి. నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడు వీడియో గేమ్స్ చాలా చిన్న వయసులో ఆడాను, కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఆడలేదండి. కానీ రిపీటెడ్గా చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాను, ఈ వీడియో గేమ్స్ ఆడి ఆపలేకపోతున్నానని. ఎందుకని తెలుసుకుందామని ఒకరోజు కూర్చొని ఆడటానికి ట్రై చేశానండి. ఆడడానికి ట్రై చేస్తూ ఉంటే నా హస్బెండ్ నేను కలిపి ఆడుతున్నాం. యాక్చువల్లీ అది ఇద్దరు కలిపి ఆడే కంబైన్డ్ గేమ్. అది ఆ లెవెల్ క్రాస్ చేయడానికి మేము ఆల్మోస్ట్ ఒక 25 to 50 అటెంప్ట్స్ చేసామండి. అది చాలా డిఫికల్ట్. ఒక లెవెల్ దగ్గర ఆగిపోయాం మేమిద్దరం. నైట్ 2 అయినా మేము స్టాప్ చేయలేకపోయాం. ఆ ఒక్క లెవెల్ క్రాస్ చేద్దాము, హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే అది ఫినిష్ చేద్దాము అనే పాయింట్ ఉంటుంది. వాళ్ళు దాన్నే యూజ్ చేసుకుంటారు. నేను అన్నాను కదా, ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ, టెక్నాలజీస్ అన్నీ సైకలాజికల్ మెకానిజమ్స్నే యూజ్ చేసుకుంటున్నాయి అని. మనం ఫినిష్ చేయాలని మనం తింటున్నప్పుడు కూడా మన తల్లిదండ్రులు కూడా ఆ చివరి ముద్ద వదిలేద్దురా తినేసి అని ఎలా నేర్పుతారో మనకు కూడా ఆ కంప్లీట్ చేద్దాం అనే టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు వీడియోస్ చూసినా, యూట్యూబ్లో చూసినా, నెట్ఫ్లిక్స్లో చూసినా, ఏ వీడియోస్ చూసినా ఒకటి చూస్తున్నప్పుడే ఇంకొకటి స్టార్ట్ చేసేస్తాడు. అంటే మనకు ఆ ఎండ్ అయిందనే ఫీలింగ్ రానికుండా చేయడానికి. సో దట్ ఒకటి ఎండ్ అవుతున్న టైంలోనే ఇంకోటి ప్లే అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇమీడియట్గా మనం వద్దులే ఆపేద్దాం అనుకున్న వాళ్ళం కూడా అది స్టార్ట్ అయిన ఇదేంటో కొత్తగా ఉంది చూద్దాంలే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. వీడియో గేమ్స్లో కూడా అదే అవుతుందండి. ఆ రోజు నాకు అర్థమైంది, వీళ్ళు ఎందుకు ఆపలేకపోతుంది, నేనే ఆపలేకపోయాను 2 వరకు, వీళ్ళేం ఆపగలుగుతారా అనిపించింది. పిల్లలు అంత విపరీతంగా దానిలోకి వెళ్ళిపోతున్న పిల్లలే కాదండి, అందరూ టీనేజర్స్ చాలామంది వీడియో గేమ్స్లోకి అంత లోతుగా వెళ్ళిపోతున్నారు. ఆపడం నిజంగా కష్టమండి. ఆ గేమ్స్ కూడా అలా డిజైన్ అయ్యి ఉంటాయి, అంత స్ట్రాంగ్గా డిజైన్ అయ్యి ఉంటాయి. సో అలా ఆ లెవెల్ క్రాస్ చేయడానికి అన్నిసార్లు ప్రయత్నించిన తర్వాత వీ స్టాప్డ్. ఓకే, దిస్ ఈజ్ నాట్, ఇలా కాదు, మన నిద్ర పాడైపోతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నిద్ర కూడా ఎఫెక్ట్ అయింది. అంత టైం వేస్ట్ అయింది, అంత నిద్ర కూడా ఎఫెక్ట్ అయింది. యూజువలీ మనకు రొటీన్ స్లీప్ టైం అనేది ఉంటుందండి. ఇదివరకు కాలంలో అది 6ంటికి, తర్వాత 8ంటికి, తర్వాత 10 అయింది, 12 అయింది, ఇప్పుడు 1 గంట 2 కూడా అవుతుందండి. అంటే నేచర్ ఎలా డిజైన్ అయిందంటే ఆ మార్నింగ్ నైట్ అనే డిఫరెన్స్ మన లోపల కూడా ఒక క్లాక్ ఉంటుంది. అలానే మనల్ని పుష్ చేస్తుంది నిద్ర వైపు. చీకటి అవ్వడం అంటే ఒక రకంగా మనల్ని నిద్ర వైపు తీసుకెళ్ళడం. కానీ మనం ఆ నిద్రని ఎంతలా డిస్టర్బ్ చేస్తున్నామో మీకు తెలుసా? మన పిల్లల నిద్ర ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? ఈవినింగ్స్ కూడా టీవీస్, ఫోన్స్ అలానే రన్ అవుతున్నాయి. ఆ లైట్, ఆ స్టిమ్యులేషన్ యాక్టివిటీ అనేది మనల్ని ఇంకా అలర్ట్ చేస్తూ ఉంటుంది. మన ఏకాగ్రతను పెంచుతుంది. అలా పెంచడం వలన మన నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఆ నిద్ర టైం అనేది ఇంకా లేట్ అయిపోతుంది. ఎంతోమందిలో చాలా చిన్న పిల్లల్లో నిద్ర సమస్యలు చూస్తున్నామండి. చాలా విచిత్రం. ఇదివరకు అంత ఉండేవి కావు. చిన్నపిల్లల్లో నిద్ర అనేది పెద్ద ప్రాబ్లం ఉండేది కాదండి. ఎక్కువ పడుకుంటారే కానీ తక్కువ పడుకునే అవకాశమే లేదు. కానీ ఇప్పుడే ఈ వయసులోనే, చాలా చిన్న వయసులోనే నిద్ర సమస్యలు చూస్తున్నాం. ఎందుకు అంటే ఒక రకంగా ఫోన్స్, టీవీస్ ఎక్కువసేపు నైట్ టైం ఎక్స్పోజర్కి లోనైనా అంతే. స్లీప్ గైడ్లైన్స్ ప్రకారం పడుకోవడానికి 2 గంటల ముందే ఫోన్, టీవీ లాంటివన్నీ ఆపేసేయాలండి. అప్పుడే మనకి స్లీప్ బెటర్గా పడుతుంది. మన మైండ్ రెస్ట్ ఫేజ్లోకి ట్రాన్సిషన్ అవుతుంది. మనం ఏం చేస్తాం, అప్పటి వరకు పడుకునేటప్పుడు కూడా ఫోన్ చూస్తూ అది స్టాప్ చేసి కళ్ళు మూసుకుంటాం. అసలు ఆ ట్రాన్సిషన్ ఫేజే ఉండట్లా. అండ్ అది పిల్లలకి కూడా మనం మార్గం చూపిస్తున్నట్టేగా. వాళ్ళు అలా చేయొచ్చని మనం చేసినప్పుడు వాళ్ళు ఎందుకు చేయకూడదు? వాళ్ళని ఆపుతాం, కానీ మనల్ని మనం ఆపుకోలేకపోతున్నాం. చాలా చిన్న పిల్లల్లోనే ఇందాక ఊబకాయం చెప్పాను కదండి, చాలా ఎర్లీ స్టేజెస్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, 30 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోతున్నారని వింటున్నామండి. ఇదివరకు ఉండేదా? అంత వినేవాళ్ళమా? ఎందుకు అవుతుందంటారు? మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం వల్లే. మన నిద్ర, ఈ డిజిటల్ ఇంపాక్ట్ అనేది చాలా చిన్న వయసు నుంచి మన స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది. నేను ఇందాక చెప్పాను, సెడెంటరీగా అలా ఉండిపోతున్నాం, యాక్టివిటీ డిస్టర్బ్ అవుతుంది. అందువలన ఒబెసిటీకి లోనవ్వడం, చాలా ఎర్లీ ఏజెస్లోనే షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్కి లోనవడం జరుగుతుంది.
మన పిల్లల్ని మనం అక్కడ కాపాడుకోవాలంటే ఈ వయసు నుంచే వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ని ఎంకరేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఆడుకోవాలంటే స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో వెళ్ళే వాళ్ళే తగ్గిపోయారు. వాటిని ఎంకరేజ్ చేయటం ముఖ్యం. ఎప్పుడైతే మనం వాళ్ళని ఒక ప్రాపర్ స్కెడ్యూల్లో, అంటే స్కూల్ తర్వాత కాసేపు స్పోర్ట్ యాక్టివిటీ, ఆ తర్వాత కాసేపు ఫ్యామిలీ టైం. అసలు ఫ్యామిలీ టైం అనేది ఉంటుందండి. ఫ్యామిలీ టైం అంటే ఫ్యామిలీ వాచింగ్ టీవీ, అదే ఫ్యామిలీ టైంగా మారిపోయింది. ఇదివరకు అంటే ఫ్యామిలీ టైం అంటే నలుగురు కూర్చొని తింటూనో, కాసేపు కబుర్లు చెప్పుకుంటున్నో, మాట్లాడుకుంటున్నో, రోజు ఎలా గడిచిందని చెప్పుకుంటున్నో ఇలా గడిచేది. ఇప్పుడు టీవీ చూస్తూ ఫుడ్ పెట్టుకొని తినేస్తున్నాం అందరము, ఆ తర్వాత ఇంకా అయిపోయింది, ఇదే ఫ్యామిలీ టైం అనుకుంటున్నాం. పిల్లలు నిజంగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ రోజు ఎలా గడిచింది, వాళ్ళు ఏం బాధపడుతున్నారు, వాళ్ళకి స్కూల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక రకంగా పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళ మైండ్ కూడా అలానే అయిపోతుందండి. చాలా టేబుల్స్ దగ్గర చూసానండి. మొన్నే వరంగల్ ఒక పని మీద వెళ్ళినప్పుడు అంటే విన్నది టీవీలో చూసిందే, అప్పుడు నిజంగా చూస్తున్నాను. ఎదురు టేబుల్స్ చూస్తూ ఉంటే ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరూ వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఇద్దరు వాళ్ళ ఫోన్లో వాళ్ళు చూసుకుంటున్నారు. రెస్టారెంట్కి వచ్చారు, ఆర్డర్ వచ్చేంత వరకు అదే చేశారు. ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక చేత్తో తింటూ కూడా ఇంకో చేత్తో చూసుకుంటున్నారు. ఆ తర్వాత అలానే ఇంకో చేత్తో బిల్ కట్టేసి వెళ్ళిపోయారు. అలా ఉంటుంది. ఫ్యామిలీ బాండింగ్ ఎఫెక్ట్ అయిపోతుంది పిల్లలకి. ఆ టైంలో పిల్లలతో ఇంట్రాక్షన్ అనేది వాళ్ళకి ఒక హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, హ్యాపీనెస్ ప్రొడ్యూస్ చేస్తుంది, పాజిటివ్ అసోసియేషన్స్. ఇప్పుడు మనం వెనక్కి ఆలోచిస్తే మనకు మన పేరెంట్స్తో ఎన్నో పాజిటివ్ అసోసియేషన్స్ ఉంటాయి. పిల్లలకి ఆ పాజిటివ్ అసోసియేషన్సే చాలా కరువైపోతాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం లైఫ్ స్టైలే మారిపోయింది. ఇద్దరూ వర్క్ చేస్తున్నారు, వైఫ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి దొరికే టైమే తగ్గిపోయింది. దొరికిన టైంలో కూడా వాళ్ళు రిలాక్స్ అవ్వాలనుకుంటారు. రిలాక్సేషన్ అంటే పిల్లలతో ఆడుకోవడం నుంచి రిలాక్సేషన్ అంటే టీవీ చూడటం, ఫోన్ చూడటం, ఆడుకోవడం, ఫోన్లో ఆడుకోవడం అయిపోయిందండి. పిల్లలతో ఆడుకోవడం కూడా ఒక పని అయిపోయింది మనకి. పిల్లలతో స్పెండ్ చేయడం కూడా ఒక పని, ఒక టైం కేటాయించి ఒక పనిలాగా చేయడం కూడా మన వల్ల అవ్వట్లా. అంత బిజీ అయిపోయాము. అంత టీవీ, ఫోన్ అనేది మన లైఫ్లో, ఫోన్ అనేది టు బీ ప్రిసైజ్ మన లైఫ్లో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మన పిల్లల లైఫ్లో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాళ్ళు కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉంటారు, రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ అంటే లేకుండా పోతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ ఉంటున్నారు, రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ అంటే లేకుండా పోతున్నారు. ఎట్లా అండి ఫామ్ అయ్యేది వాళ్ళకి ఆ బాండింగ్? వాళ్ళు కలిసి మాట్లాడి ఆడుకుంటేనే కదా, షేర్ చేసుకుంటేనే కదా. అలా కాదు, ఇప్పుడు అలా ఉండట్లేదు. పిల్లలు కూర్చున్నా కూడా వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చుట్టమే జరిగింది. ఎందుకండి, నేను ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ముందు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫోన్లోనే చూస్తున్నారు. నేను అబ్జర్వ్ చేశాను. మైండ్కి బ్రేక్ అనేదే ఉండట్లేదండి. ఎందుకంటే మీకు తెలుసా, మనం పని చేస్తున్నప్పుడు మన మైండ్ ఎంత యాక్టివ్గా కొట్టుకుంటుందో, మైండ్ ఎంత యాక్టివ్గా నరాలు ఫైర్ అవుతాయో, మనం ఫోన్ చూస్తున్నప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఫైర్ అవుతాయి. మనం బ్రేక్ అనగానే ఫోన్ చూస్తాం. పిల్లలు కూడా అంతే, బ్రేక్ అనగానే ఫోన్ చూస్తారు. కానీ వర్క్, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటుందో బ్రెయిన్, మీరు పని చేస్తున్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటుందో బ్రెయిన్, వాళ్ళు ఫోన్ చూస్తున్నప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది. అంటే బ్రెయిన్కి రెస్టే ఉండట్లా. బ్రెయిన్కి మనం బ్రేక్ ఇస్తున్నాం, రెస్ట్ ఇస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మనం బ్రేక్ ఇవ్వట్లా, రెస్ట్ ఉండట్లా. అండ్ ఇంకా యాజ్ ఎ సైకాట్రిస్ట్ నేను కొన్ని విషయాలు చెప్పాలి. పిల్లల్లో ఫోన్ యూజ్ వలన కాన్సన్ట్రేషన్ లోపం ఏర్పడుతుంది, ఏకాగ్రత లోపం ఏర్పడుతుంది. వాళ్ళు దేని మీదనో పూర్తిగా ధ్యాస పెట్టలేకపోతున్నారు. కొన్ని స్టడీస్లో మామూలుగా మెదడులో కొన్ని చోట్ల కొన్ని డిపాజిట్స్ ఏర్పడుతూ ఉంటాయండి. ఎవరిలో ముసలితనం వచ్చే వాళ్ళల్లో కొన్ని చోట్ల డిపాజిట్స్ ఏర్పడుతూ ఉంటాయి. డిమెన్షియాలోకి, అంటే జ్ఞాపక శక్తి కోల్పోయే వాళ్ళలో అది ఎక్కువగా చూస్తాం. ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎక్కువ శాతం పిల్లలు 10 years ఆర్ బిలో ఇక్కడి నుంచి చూడటం స్టార్ట్ చేస్తే వాళ్ళకి త్వరగా అది ఏర్పడుతుందంట. అంటే ఆ జ్ఞాపక శక్తి కోల్పోయే తత్వం చాలా అర్లీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పలేము, అది ఒక వాళ్ళు 40, ఇప్పుడు మనం 70లో అది చూస్తుంటే వాళ్ళకి 40 వచ్చేటప్పటికే వచ్చే అవకాశం ఉందని రీసెర్చ్ చెప్తోంది.
సో మెమరీ డిఫికల్టీస్ ఏర్పడుతున్నాయి, కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ ఏర్పడుతున్నాయి. ఇదివరకు ఏదన్నా లెక్క అంటే మనం ఏం చేసేవాళ్ళం, 10+, 15+ ఆలోచించేవాళ్ళం, లేదా ఒక పేపర్ మీద పెన్ లెక్కలు వేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేసేస్తున్నారు. మనమైనా అదే చేస్తున్నాం, వాళ్ళైనా అదే చేస్తున్నారు. ఇదివరకు ఫోన్ నెంబర్స్ గుర్తుండేవి, ఇప్పుడు మనం 1, 2, 3 మించి చెప్పగలుగుతామా? 1, 2, 3 కూడా మన వాళ్ళవే, మన క్లోజ్ ఫ్యామిలీ మాత్రమే, మంది కూడా ఒక్కోసారి మర్చిపోతామేమో. బిల్స్ కట్టాలి, నెల అవుతుంది బిల్స్ కట్టాలి అనే పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఆటో అప్డేట్స్, ఈ టైంకి అప్డేట్ వస్తుంది, ఆటోమేటిక్గా మనీ కూడా కట్ అయిపోతుంది. అంత అంటే ఆలోచన శక్తి, ఇందాక కాన్సన్ట్రేషన్ చెప్పాను, మెమరీ చెప్పాను, ఆ థింకింగ్ ఎబిలిటీ అనేది ఏమవుతుంది, థింక్ చేయాల్సిన అవసరం, మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతున్నప్పుడు? సో మనలో థింకింగ్ ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది, పిల్లల్లో ఇంకా ఎక్కువగా తగ్గిపోతుంది. మనం అట్లీస్ట్ కొంతకాలం అన్నా అవన్నీ చేసామేమో, అది కూడా ఉండట్లా. వాళ్ళు అసలు ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్తున్నారు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొన్నాళ్ళలో ఎక్కువ విజృంభించేటప్పటికి ఏది చేయాలన్నా జస్ట్ అందులో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే వచ్చేస్తుందంట. ఇప్పుడు పిల్లలు సెమినార్ ఒకటి చెప్పాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇలా చేసుకోవాలనుకోండి, ఏఐలో ఇది టాపిక్ ఇది ఇలా ఉండాలంటే అదే పీపీటీ వచ్చేస్తాడు. కష్టపడక్కర్లేదు, అన్నీ వచ్చేస్తాయి. అట్లా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటుంది అనేది డెఫినెట్గా మనం వాళ్ళల్లో కల్పించే అవగాహన, మనం వాళ్ళల్లో పెంచే సెల్ఫ్ కంట్రోల్ మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ హ్యాబిట్ మనం చిన్న వయసు నుంచి ఏ విధంగా తీర్చిదిద్దుతామో ఆ విధంగానే ఏర్పడి ఉంటుంది. అలా అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీ, థింకింగ్ ఎబిలిటీ, లాజికల్గా థింక్ చేయటం, ఇవన్నీ హయ్యర్ ఎబిలిటీస్ అండి. మానవ శక్తిలో హయ్యర్ ఎబిలిటీస్ అంటే యానిమల్స్లో లేనివి, మనకు ఆ కేపబిలిటీస్ ఉన్నవి. అందుకే మనం హై అబోవ్, కానీ నిదానంగా కేపబిలిటీస్ని తొక్కేస్తున్నాం మనమే. అండ్ అసలు క్రియేటివ్గా మనం ఆలోచించాలి, ఏదన్నా కొత్తగా మనం చెయ్యాలి అంటే మనం ఆలోచించాలి కదా. ఫస్ట్ ఆలోచించడం టైం ఏది, వర్క్ చేస్తాం, ఫోన్ చూస్తాం, ఇంక టైం ఏది? బోర్డమ్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. బోర్ కొట్టడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు బోర్ కొడుతుందో అప్పుడే మన టైం ఉంటుంది, ఆలోచించడం మొదలు పెడతాం. ఏదైనా కొత్త ఆలోచనలు వస్తాయి, ఫ్లాషెస్ వస్తాయి, మనం చేసే పనిలో మనకు తప్పులు తెలుస్తాయి, ఇంకో వేరే విధంగా చేస్తే మనం బాగా మంచిగా చేయగలుగుతాం అనే ఇది వస్తుంది. దానికి మన పిల్లలకి ఏమాత్రం ఆస్కారమే లేదే. ఎందుకు అప్పుడప్పుడు మా హస్బెండ్ అంటారు, రోజంతా హాలిడే కదా, నువ్వు వర్క్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టీవీ చూస్తే ఏంటి అని, బోర్ కొడుతుంది కదా అని. బోర్ కొట్టాలి, పిల్లలకి బోర్ కొట్టాలండి. పిల్లలకి బోర్ కొడితేనే వాళ్ళు ఆడుకునే వాటితోనే డిఫరెంట్గా ఆడటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. వాళ్ళకి రొటీన్ టాస్క్స్, ఇప్పుడు వీటికి అలవాటు పడిన తర్వాత అండి చెప్తున్నాను, ఇట్స్ సో సింపుల్. మనం ఎప్పుడైతే ఈ సొఫిస్టికేషన్స్కి వీటికి అలవాటు పడిపోతామో, అడ్వాన్స్మెంట్స్కి ఎప్పుడైతే అలవాటు పడిపోతామో, మిగిలిన వాటిల్లో అసలు మనకి ఏ విధంగానో ప్లెజరే రాదండి, సంతోషం రాదు. ఎందుకు ఎడిక్ట్ అయిన వ్యక్తి బయటికి రాలేడంటే ఆ ఎడిక్షన్ ఇచ్చే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ రెగ్యులర్గా వాళ్ళ వైఫ్తో మాట్లాడితేనో పిల్లలతో స్పెండ్ చేస్తేనో రాదు ఇంక అతనికి. మనకి ఇష్టమైన ఫుడ్ తింటే ఒక హ్యాపీనెస్ వస్తుంది, కానీ ఎడిక్షన్కి లోన్ అయిపోయాక దాని ఇచ్చే హ్యాపీనెస్కి ఏది రీచ్ అవ్వలేదండి. ఏది రీచ్ అవ్వక అదే కావాలి అని మనల్ని పుష్ చేస్తుంది. అదే ఇప్పుడు ఫోన్ కూడా చేస్తుంది. టీనేజర్స్లో డిప్రెషన్ పెరిగిపోతుంది, సూసైడ్స్ పెరిగిపోతున్నాయి, విపరీతంగా సూసైడ్ రేట్ పెరిగిందండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, చాలా రీజన్స్ ఉండొచ్చు, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫోన్లో చాటింగ్. ఇది వరకు మాట్లాడాలి ఒక పర్సన్తో ఉంటేనే చాలా కష్టం, ఇప్పుడు వెరీ ఈజీ. ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటే చాలు, ఎవరితో అయినా కనెక్ట్ అవ్వచ్చు. అంత ఎక్కువైపోతున్నాయండి. లవ్ అఫైర్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి బికాజ్ ఆఫ్ దిస్. సో ఎడ్యుకేటింగ్ టీనేజర్స్ కూడా అంతే ముఖ్యమండి.
ఇప్పుడు అన్ని టాపిక్స్ మనం మాట్లాడకపోతే మనకి ఇంట్లో జరగదులే అనేది ఉండదు. పిల్లలకి అన్ని విషయాల పట్ల అవగాహన కల్పించడం అనేది చాలా 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 ముఖ్యం. ఎంతోమంది టీనేజర్స్ డిప్రెషన్కి లోన్ అవ్వడం కూడా చూస్తున్నాం. అది కూడా మనం గుర్తించగలగడం కూడా ముఖ్యం. ఎందుకంటే సూసైడ్ దాకా వెళ్ళిన తర్వాత మనం చేయగలిగేది కూడా ఏమీ ఉండదండి. అక్కడ దాకా వాళ్ళు వెళ్ళకూడదంటే చాలా అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడం అనేది ముఖ్యం. ఎవ్రీ 40 seconds వన్ లైఫ్ ఈజ్ లాస్ట్ బై సూసైడ్. అంటే 40 సెకండ్లకు ఒకళ్ళు చనిపోతున్నారు. అందులో సగం మంది యూత్, టీనేజర్స్. ఫోన్ ఇంపాక్ట్ అనేది డిప్రెషన్, సూసైడ్కి దారి తీస్తుందండి. ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిలు అబ్యూస్కి గురవ్వడము, దానివల్ల సూసైడ్స్ దాకా వెళ్ళడం కూడా ఈ మధ్యన బాగా పెరిగిపోయింది. సో అందుకే ఈ టాపిక్ కూడా ముఖ్యంగా నేను చెప్పాలని అనుకున్నాను. సో ఫస్ట్ అవగాహన అండి. మీకు చాలా విషయాల పట్ల అవగాహన కల్పించడానికి ట్రై చేశాను. ఎందుకంటే అవగాహన లేకపోతే దాని యొక్క ప్రాముఖ్యత మనకు తెలీదు, దాని ఇంపార్టెన్స్ రొటీన్ లైఫ్లో మన భాగం అయిపోయింది. అది ఎలా అంటే మనం కళ్ళెలా ఆర్పుతామో ఫోన్ కూడా అంత ఫ్రీక్వెంట్గా తీస్తున్నామంట. నోటిఫికేషన్ వస్తే అంత ఇమీడియట్గా చూస్తున్నామంట. సో మనకి ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడే మన పిల్లల పట్ల మనకి జాగ్రత్త పెరుగుతుంది, వాళ్ళకి ఒక అవగాహన కల్పించవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా అని అలా వాళ్ళ చేతుల్లోంచి లాగేసుకుంటే అవ్వదండి. ఎట్లా నెగిటివ్ బిహేవియర్స్ ఆర్ నెగిటివ్ హ్యాబిట్స్ని తగ్గించాలంటే అంతే పాజిటివ్ హ్యాబిట్స్, పాజిటివ్ బిహేవియర్స్ని వాళ్ళలో పెంచాలి. అంతేగాని నేను చెప్పాను వినాలి అంతే అని లాక్కుంటే ఇట్ వోంట్ హ్యాపెన్. సో అవగాహనతో పాటు వాళ్ళని అర్థం చేసుకోవడం అంతే ముఖ్యం. ఫోన్ పిల్లలు చూస్తున్నారు అంటే ఎన్నో రీజన్స్ ఉంటాయండి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయలేక, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకోక, ఎవరు మాట్లాడక, ఒంటరితనానికి లోన్ అయ్యి కూడా వీడియో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. డిప్రెషన్ వలన కూడా కొంతమంది ఆ డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ఫోన్కి అడిక్ట్ అయిపోతుంటారు, గేమ్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవడం. హ్యాబిట్ బిహేవియర్ని ఫామ్ చేయొద్దు, ఫస్ట్ అక్కడ దాకా తీసుకెళ్ళొద్దు. రెగ్యులేటెడ్ టైం అనేది ఉండాలి. ఒక 1/2 hour యూజో 1 hour యూజో మీరు కూడా కలిపి చూడండి. దాంతో కూడా ఒక డిస్కషన్ మాట్లాడుతూ వాళ్ళని సరదాగా ఆ క్యారెక్టర్స్తో ఎంగేజ్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇంటరాక్షన్తో ఉంచాలి. టీవీ టైం అయినా కూడా ఇంటరాక్షన్తో ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ అర్లీ ఏజెస్లో మనం ఇంటరాక్ట్ అవుతూ చెప్పకపోతే అండి వాళ్ళు ప్యారెటింగ్ చేస్తారు. అంటే లైక్ ఆ ABCDEFG పాట పాడేస్తూ ఉంటారు కానీ వాడికి ఆల్ఫబెట్స్ చెప్పురా దీని తర్వాత ఏమొస్తుందంటే వాడికి తెలీదు. జస్ట్ వాళ్ళకి అది మనకు ఒక సాంగ్ ఎలా మనం హమ్ చేస్తాం అంతే హమ్ చేస్తాడు కానీ ఇంకేమీ నేర్చుకోడు. చాలామంది చెప్తారు మా వాడికి ఇదొచ్చు చదవచ్చు కానీ మాతో ఒక్క మాట కూడా మాట్లాడండి, వాడు చెప్పుకుంటూ ఉంటాడు అంటారు. చాలామంది పిల్లలు ఆటిజంకి కూడా లోన్ అవుతున్నారండి. ఆటిజం అంటే మాటలు లేట్ అయిపోతూ ఉన్నాయి, పిల్లల్లో మాట్లాడట్లేదు. ఈ ఫోన్ యూజ్ అనేది త్వరగా అర్లీ ఏజెస్లో స్టార్ట్ చేయడం వలన వాళ్ళకి మాటలు రావట్లేదు, వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడట్లేదు, ఎంగేజ్ అవ్వట్లేదు, పేరెంట్స్తో మాట్లాడట్లేదు, సోషల్గా అసలు మూవ్ అవ్వట్లేదు, క్లాస్ రూమ్లో మిగిలిన వాళ్ళతో కలవట్లేదు, మాట్లాడట్లేదు. అంత స్థితికి అంటే ఆ లక్షణాలు ఆ సమస్య రుగ్మత ఉన్న వాళ్ళలో వస్తాయి. కానీ ఫోన్ ఎక్కువ చాలా చిన్న వయసులో చూపించడం వల్ల కూడా వస్తున్నాయండి. ఎస్పెషలీ అబ్రాడ్ నుంచి చాలామంది తీసుకొస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ సపోర్ట్ లేక ఫోన్ ఇచ్చేసి వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళిద్దరూ చేసుకుంటూ ఉంటారు పేరెంట్స్ కాబట్టి. కానీ ఇక్కడ కూడా అంతే జరుగుతుంది, అంతే ఉధృతంగా జరుగుతుంది. నమ్మగలరా, ఒక రోజుకి 10 గంటల దాకా పిల్లలు ఫోన్ చూసే వాళ్ళు ఉన్నారు 1 సంవత్సరం 2 సంవత్సరాల వయసులో. అంటే రోజుకి 10 గంటలు. ఎంతోమందిని చూశాను నేను అలాగా. తగ్గించి చెప్తూ ఉంటారు. ఇంకా అంటే ఏదన్నా టైం ఉంటుంది అంటే స్నానం చేసే టైము, నిద్రపోయే టైం తప్ప మిగిలిన టైం అంతా చూస్తారండి అన్నీ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ దాకా తీసుకువెళ్ళొద్దు. ఎన్నో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. యాజ్ అ చైల్డ్ సైకియాట్రిస్ట్ రొటీన్ OPDలో ఎంతోమందిని చూస్తూ ఉంటాను.
అలవాటు దాకా తీసుకెళ్ళొద్దు. అలవాటైనా ఒకేసారి మాన్పించడానికి ప్రయత్నం చేసినా చాలా విపరీతంగా వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు, గొడవ చేస్తుంటారు. వాళ్ళలో పాజిటివ్ బిహేవియర్స్ అంటే నేను అదే అంటున్నానండి, ఫ్యామిలీ టైం, స్పోర్ట్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ప్లే డేట్స్, చిన్నపిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇప్పుడు ఒకే స్ట్రీట్లో అంతమంది ఉండి ఆడుకోవడం చూడలేదు కాబట్టి ఒక 3-4 ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్న వాళ్ళని కలిపి కాసేపు వాళ్ళు స్పెండ్ చేసేలా చేయడం. ఫ్యామిలీ టైం, ఫ్యామిలీ కలిసి ఆడుకునే బోర్డ్ గేమ్స్ ఎన్ని ఆడేవాళ్ళండి, క్యారమ్స్, చెస్ లాంటివి చిన్నప్పుడు చాలా ఆడేవాళ్ళం. ఎందుకు అన్నీ మర్చిపోయాం. అవన్నీ వాళ్ళతో స్పెండ్ చేసిన చాలు, వాళ్ళు దీని దాకా వెళ్ళడానికి అవకాశం ఉండదు. వాళ్ళకి ఆ పాజిటివ్ బిహేవియర్స్ కల్టివేట్ చేసే కొద్దీ నెగిటివ్ బిహేవియర్స్ అనేవి తగ్గిపోతాయండి. అండ్ ఎడ్యుకేషన్, టీనేజర్స్, యంగ్ కొంచెం పెద్దవాళ్ళు అప్పటికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నో విషయాల్లో ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. అన్నీ వాళ్ళు తెలుసుకుంటారులే అని మాత్రం వదిలేయద్దు. ఎన్నో టాపిక్స్ ఉంటాయి, డ్రగ్స్ లాంటి టాపిక్స్ ఉంటాయి, రిలేషన్షిప్ లాంటి టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు డిస్కస్ చేస్తేనే వాళ్ళు మీతో ఓపెన్గా డిస్కస్ చేస్తారు, వాటిని డీల్ చేయడానికి ట్రై చేస్తారు. ఫోన్ యూస్ గురించి కూడా మీరు రోల్ మోడల్ చేస్తారు. డెఫినెట్గా మీరు వాడే కొద్దీ వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి రిపీట్ చేస్తారు. సో హౌస్ హోల్డ్లో ఉన్నప్పుడు కలిసి సరదాగా స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తే అక్కడ దాకా వాళ్ళు వెళ్ళే అవసరం రాదండి. వాళ్ళు ఎందుకు వాడుతున్నారో అర్థం చేసుకొని దాన్ని డీల్ చేయడం స్టార్ట్ చేస్తే, అది కూడా సున్నితంగా ఒక పద్ధతిలో, డెఫినెట్గా వాళ్ళు బయటికి రాగలుగుతారు. మరీ విపరీతమై ఎడిక్ట్ అయిపోయిన తర్వాత మాత్రం సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ హెల్ప్ అనేది డెఫినెట్గా అవసరం అవుతుంది. ఎందుకంటే డిప్రెషన్ లాంటి డిజార్డర్స్ ఉంటాయండి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది బయట మాట్లాడలేరు కాబట్టి దీన్ని మీడియంగా వాడుకుంటుంటారు, దీనిలో ఎంగేజ్ అవుతారు, ఇంటరాక్ట్ అవుతారు, ఇలా లోన్లీనెస్ నుంచి దూరం అవుతారని. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇవాల్యుయేట్ చేయించుకుని దానికి తగ్గ హెల్ప్ తీసుకున్నా కూడా వాళ్ళు బయటపడగలుగుతారు. ఒక్క ఎగ్జాంపుల్ అండి, ఒక మదర్ వచ్చారు, నర్సింగ్ ఏరియాలోనే ఉన్నారు, కంటిన్యూ కంప్లైంట్స్ చేస్తున్నారు, ఫోన్ వదలడు అని. ఆ అబ్బాయితో మాట్లాడడం స్టార్ట్ చేస్తే హీఈస్ డిప్రెస్డ్, చాలా దిగులు పడుతున్నాడు, ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు, లోన్లీ ఫీల్ అవుతున్నాడు. అండ్ తను క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఒక్కొక్కసారి సూసైడ్ థాట్స్ కూడా వస్తున్నాయి, నేను వాటి నుంచి దూరం కావడానికి ఫోన్ ఎక్కువ వాడుతున్నాను అని. ఆ కోణం కూడా ఉంటుంది. వాళ్ళని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం వాళ్ళని బయటకు తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ మానస గారు చాలా స్పష్టంగా చక్కగా చెప్పారు. ఈ డీటెయిల్ యుగంలో అది మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇప్పుడు చాట్ జీపీటీ అని వచ్చింది, ఇంకేం లేదు, దాంతో బుర్రే ఇంకా మన ప్రిన్సిపల్లా మీరు ఏం చేయాలి నాకు కొడితే దాంట్లో కావాల్సిన ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో మనకు వస్తాయి. ఫలానా పాఠం గురించి కావాలంటే ఫలానా ఆన్సర్ కానీ 10 లైన్లో కానీ 10 లైన్లు వస్తున్నాయి, 20 లైన్లో కానీ 20 లైన్లు వస్తున్నాయి, 2 పేజీలు కానీ 2 పేజీలు మ్యాటర్ వస్తుంది. ఆ చాట్ జీపీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేయబడింది ఆర్టిఫిషియల్. ఇంకా మా బుర్ర అవసరం లేదండి. మన బుర్రలో తీసుకొచ్చి గాడిద బుర్ర పెట్టినా మనం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. గాడిద బుర్రే ఉంటుంది మన బుర్రలో. పూర్వం గాడిద అని అంటే ఏడ్చేవాళ్ళం, గాడిద కూడా ఏడ్చేట, వీడు మా కొడుక అని కూడా ఏడ్చేదంట. ఇప్పుడు గాడిద కూడా మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన గాడిద బుర్ర కూడా చక్కగా ఎంతో ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు బొమ్మలు పెట్టి బొమ్మలు చేస్తే పాఠాలు చెప్పించేస్తున్నారు, రోబోట్స్ వచ్చేసాయి. ఆ రోబోట్ టీచర్స్ వీళ్ళ పేపర్లు ఈనాళ్ళు ఉండే నిన్న సాక్షివాళ్ళు వచ్చింది రోబోట్ టీచర్. ఏ భాష 3 భాషలు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 భాషలు ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలకి జాబులు ఇచ్చేస్తాం. అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అని వచ్చేస్తున్నాం. ఇంక ఇవన్నీ వచ్చాక ఇక మనిషి చివరికి ఏమైపోతాడో ఆలోచించుకోండి అంతే. మనిషి తన బుర్రను ఉపయోగించుకోకపోతే ఇంక ఎందుకు పనిరాకుండా పోతాడు, వెధవ కింద అయిపోతాడు అంతే. ఇంకంతే చెప్పాలి వాడు, ఎందుకు పనిరాకుండా అయిపోతాడు అంతే. ఒకసారి వెధవ కింద అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అవి చేసేదవాడు ఈ మనిషే రోబోట్స్ చేస్తాడు, ఈ మనిషే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగిపోయింది అంతే. సార్ ప్రపంచం ఆగిపోతుంది. మరి చేతిలో ఈ రోజున మరి మొబైల్ లేనివాడు, కంప్యూటర్ లేనివాడు, ఇంకేం లేనివాడు ఎవరు ఉండట్లేదు. ఇంకా చివరికి వాటి మీద డిపెండ్ అయిపోతే ఇప్పుడు బుర్ర మానేస్తుంది. ఇది చెప్పారు డాక్టర్. 2 ఏళ్ళు ఎంత అంటే మనం 2 ఏళ్ళు 4 అని గుర్తురాదు.
2 ఆర్లు అంటే 12 అయితే గుర్తురాదు, ఒకటే కుట్రలు కొట్టడం ఏ ఆలోచరు. అసలు బుర్ర ఉపయోగం మానేసేది. అసలు 3 8 ఎంత అంటే ఇలా కొడతాడు. 3 4 అని చెప్పడం రాదు అడిగి. ఇవన్నీ మనందరికీ తెలుసు, కానీ ఇక ముందు రాదు. చూడండి చెప్తా, 3 8 ఎంతరా అంటే చెప్పడు, 2 16 ఎంత అని చెప్పడు, వెంటనే తీసి కాల్కులేటర్ కొట్టాల్సిందే. అసలు ఎక్కడ చూస్తుంది? బయట ఉపయోగిస్తేనే పని చేస్తుంటే మనకు ఆలోచనలు బాగుంటాయి. అందుకని ఈ మొబైల్ డిజిటల్ సంబంధించిన దాంట్లో మొబైల్ ఒకటే కదా, డిజిటల్గా వచ్చేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా ఉంది. ఒక మొబైలే కాదు, మొబైల్ దాటి జీపీటీని దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. మనిషి చివరికి పనికి రాకుండా పోతాడు, యంత్రాలు మిగులుతాయి. ఆ యంత్రాలను ఆపరేట్ చేసే మనిషి బుర్ర పని చేయదు, అంతే, అన్నీ పడుకుంటాయి. అందుకని వాటిని అలవాటు ఎంత మేరకు ఉపయోగించాలి, అంత మేరకు ఉపయోగించాలి. రోబోట్స్ వస్తే రోబోట్స్ అనేది ఒక ఇబ్బందికరమైన దాంట్లో రోబోట్స్ ఎక్కువ ప్రొడక్షన్ కోసం మనిషి అలసిపోతాడు కనుక మనిషి ఎంతో ఇబ్బందికరమైన దాంట్లో చెబితే రోబోట్స్ పెడితే పనిచేస్తాయి. అక్కడ కూడా మనం ఇంకా అలా అయిపోతే ఇంక మనిషి ఎందుకు పనికి వస్తాడు? డాక్టర్ ఎంతో న్యూట్రిషన్ చిన్నపిల్లలు నిజంగా నేను కూడా చూస్తున్నాను. చిన్నపిల్లల్లో ఈ డిజిటల్ ఎవరో న్యూట్రిషన్ డిఫిషియన్సీ బాగా డెవలప్ అయింది. ఒబేసిటీ, అబ్బా చైల్డ్హుడ్ ఒబేసిటీ చెప్పాల్సల్లా. ప్రతి వాడు ఇది బొండాలే. పైగా నాన్న వచ్చి మా వాడికి ఇది పెరగలేదండి, ఇది ఎదగలేదు, ఇంతే ఉందండి అంటారు. ఎక్కడ ఎదుగుతుంది? ఇంత పొట్టేసి కూర్చుంటే. హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హార్మోన్స్ ఎలా వస్తాయి? ఒబేసిటీ వస్తే శరీరంలో ఇవన్నీ హార్మోన్స్ పనిచేయవు. ఇప్పుడు ఎంతమంది చూస్తే మా వాడికి ఇంతే ఉందండి, నిజంగానే ఆశ్చర్యంగా బేసింగ్ ఇంత ఉంటున్నాయి ఇప్పుడు వాళ్ళ పినిసులు కొంతమందికి. కానంటే ఈ మొబైల్ న్యూట్రిషన్ లేదు, గ్రంథులు సరి పనిచేయదు, హార్మోన్స్ సరి పనిచేయదు, మరి ఎక్సర్సైజ్ ఆటలు లేవు పిల్లలకి, ఎవ్వరికి ఆటలు లేవు. రన్ చేయమంటే పరిగెట్టాడు ఏమి చేయడు. ఇది డిజిటల్ యుగం అండి. డాక్టర్ గారు అందుకనే డిజిటల్ యుగంలో చిన్నపిల్లలు వీళ్ళ భవిష్యత్తుని మనం నిర్లక్ష్యం చేసామా అయిపోయి. కనీసం మీరైనా సరే మీరందరూ ప్రేక్షకులారా చూస్తున్నారు కదా, మీరు తీశారు కదా, అర్థం చేసుకోండి, మీ పిల్లల్ని కాపాడుకోండి, మీరు జాగ్రత్తగా. మీరు కూడా అంతే, పిల్లలతో స్పెండ్ చేయట్లా, ఫోన్లు పెట్టి కూర్చున్నారు, టీవీ పెట్టి కూర్చున్నారు, కంప్యూటర్ మీద కూర్చున్నారు, ఇంక మీరు కూడా పిల్లలతో స్పెండ్ చేయాలి. అందుకని ఫ్యామిలీ టైం అనేది చాలా ముఖ్యం. న్యూట్రిషన్ పిల్లలు తింటున్నారు లేదా లేదు, ఇప్పుడు అసలు ఏం లేకుండా అన్ని పనికిరానివన్నీ ఉన్నాయి. చాలా చాలా లేటెస్ట్ స్పీచ్ ఇది, నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అండ్ చాలా థాట్ ప్రొవోకింగ్ స్పీచ్. మేడం చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తప్పకుండా వెరీ వెరీ యూస్ఫుల్ టాపిక్. ఇప్పుడు కరోనా టైంలో ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ అందుకని ఎల్కేజీ నుంచి అప్పుడు స్టార్ట్ అయిందా ఎక్కువ? ఇంతకుముందు ఇంత ఎక్కువ ఉందా? ఫోన్ యూజ్ అంటే 4G నుంచి కొంచెం అందరిలోనే ఎక్కువైందండి. కోవిడ్ నుంచి పిల్లల్లో బాగా ఎక్కువైంది. ఆన్లైన్ క్లాసెస్తో పాటు రోజంతా ఏం చేస్తారు? ఇంట్లో ఉండి వాళ్ళని అసలు బయటికి వెళ్ళనివ్వలేదు, ఇంట్లో కట్టిపడేసాము. చిన్నపిల్లలు, హుషారుగా ఉండే పిల్లలు, పరిగెట్టే పిల్లలు సడన్గా ఇంట్లోనే రోజంతా కూర్చోబెట్టమంటే తల్లిదండ్రులు కూడా ఆపలేకపోయారండి. అది స్పెషల్ సిచ్యువేషన్. అది ఎంత వాళ్ళకి వాళ్ళ వర్క్ ఇంట్లో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ వంట అది మేనేజ్ చేసుకుంటూ ఆ టైంలో అసలు ఏ హెల్ప్ లేకుండా ఉండింది. తల్లిదండ్రులు కూడా విజిట్ చేయలేని స్థితి అవసరమైతే, మెయిడ్ హెల్ప్ లేకుండా ఉండి ఎట్లాంటి హెల్ప్ లేకుండా లాక్ అయిపోయారండి ఇంట్లో. అప్పుడు ఎంతసేపు వాళ్ళని ఎంగేజ్ చేస్తారు? ఆ ఎంగేజ్ చేయలేక ఫోన్ యూజ్ అనేది పెరిగింది. అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ అనే చెప్పుకోవాలి. కానీ అక్కడితో ఆగేది కాదు వాళ్ళ ఆన్లైన్ యూజ్, అది మేజర్గా పాయింట్. దాంతో పిల్లల యూజ్, వాళ్ళలో వచ్చే బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఈ థింకింగ్ ప్రాబ్లమ్స్, ఆటిస్టిక్ ప్రాబ్లమ్స్ అన్నీ విపరీతం అయిపోయినాయండి. కోవిడ్ తర్వాత సర్జ్ అనాలి, విపరీతం అయిపోయినాయి. ఫేస్బుక్లో వాళ్ళు చేసిన గ్యాడ్జెట్స్ని కంట్రోల్ చేసేసి బాగుంటుంది కదా అని పెట్టారు. కంట్రోల్ చేయడం అంటే పిల్లలు చూడకుండా చేయకుండా ఆ రంగా ఇస్తే కంట్రోల్ అవుతుంది కదా అన్న. దానికి మీరేం చెప్తారు? పూర్తిగా ఆపేయడం అసాధ్యం, అన్డౌటెడ్లీ. ఎందుకంటే మనం ఆ యుగంలో ఉన్నామండి. వీఆర్ సరౌండెడ్, లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఫ్రంట్ బ్యాక్ వీ హ్యావ్ స్క్రీన్స్.
అన్డౌటెడ్లీ, డౌట్ లేకుండా స్క్రీన్స్ ఉన్నాయి. పూర్తిగా స్టాప్ చేయడం అనేది అసంభవం. ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, ఎక్కడైనా ఎక్స్పోజ్ అవుతారు. అందుకే అంటున్నాను, అంటే ఒక రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. ఎంత టైం యూస్ చేస్తారు, వేటికి యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు అనేది రెగ్యులేటెడ్గా ఉంచాలి. రెగ్యులేటెడ్గా ఉంచడం వల్లనే మనం మేనేజ్ చేయగలుగుతామే కానీ పూర్తిగా స్టాప్ చేయడానికి ట్రై చేసినా అది జరగని పని. మారి గారు వందనం చేస్తారు. డాక్టర్ మానస గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మొబైల్ లేకుండా ఎవరు ఒక క్షణం ఉండలేకపోతున్నారు. చిన్నపిల్లలు మరీను, పెద్దవాళ్ళు కూడా వంట చేస్తూ కూడా మొబైల్స్ ఉపయోగించేస్తారు, అన్నీ డ్రైవ్ చేస్తూ కూడా మాట్లాడతారు. అసలు మొబైల్ యూస్ చేయని మనిషి అంటూ ఉన్నారా అసలు ప్రపంచంలో? ఎవ్వరూ లేరు. కానీ దాన్ని మనం తక్కువ చేసుకోవడానికి తక్కువ పనులకి మనం కేటాయించాలి. ఇప్పుడు పిల్లలు కూడా ఒకళ్ళు ఇద్దరు అయ్యేసరికి ఇద్దరు ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళని కలిసి ఆడుకునేవాళ్ళు. ప్రతి ఇంట్లో ఒకళ్ళు అయితే ఇద్దరు. వాళ్ళు ఏమవుతున్నారంటే ఆటలు మానేస్తారు, మొబైల్స్లోనే ఇచ్చేస్తున్నారు. ఇది అందుచేత ప్రతి ఒక్కళ్ళు గమనించి దాన్ని కాస్త ఇంకో యాక్టివిటీ వాళ్ళకి పెడితే కనుక ఇది తగ్గుతాయి. అది పేరెంట్స్ అందరూ తప్పకుండా పిల్లల గురించి ఆలోచించాలి, ఈ రకంగా చేయాలి. మానస గారు మీరు చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఇప్పుడున్న పరిస్థితుల గురించి చెప్పారు. అంచేత డాక్టర్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. వచ్చే శనివారం మాకు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.